వెల్కమ్ టు లా పాయింట్. ఇటీవల భర్తలు హత్యకు గురవటం అనేది చాలా ఎక్కువగా కామన్గా జరుగుతున్నటువంటి అంశం. చాలా కామన్ అని అనాల్సి వస్తుంది. ఎందుకంటే గత కొద్ది కాలంగా మనం చూస్తున్నవన్నీ అవి డ్రమ్ముల్లో పెట్టడం, కుక్కర్లో పెట్టి ఉడికించడం, కొండల మీద నుంచి తోసేయటం, ఇలాంటివన్నీ, లేదంటే ఏ కరెంట్ షాక్ పెట్టి చంపేయటం. సో ఇవే జరుగుతూ ఉన్నాయి. సో రీసెంట్గా ఒకటి ఇలాంటిదే మన పక్క స్టేట్లో తెలంగాణలో జరిగింది. సో ఇది వచ్చేటప్పటికి పిల్లలకి విద్యా బుద్ధులు నేర్పించాల్సినటువంటి ఒక మహిళ ఉపాధ్యాయురాలు చేసినటువంటి ఘోరం అనమాట. తన భర్తని హత్య చేసి హార్ట్ అటాక్తో చనిపోయాడు అని చెప్పి చిత్రీకరించడం జరిగింది. మేడం, ఈ కేసుకి సంబంధించి గత నెలలో జరిగితే ఇది ఇన్వెస్టిగేషన్ అంతా అయ్యాక ఇప్పుడే అసలు నిజాలు బయటపడ్డాయి. సో ఒక 4 to 5 days బ్యాక్ దీని గురించి మనకి న్యూస్ అయితే రావటం జరిగింది. సో పిల్లలకి మంచి చెడు చెప్పాల్సినటువంటి మంచి ఉపాధ్యాయురాలి స్థానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి చేసినటువంటి పనిని మనం అసలు ఎలా చూడాలి, అసలు ఈ సమాజం ఎటుపోతుంది? అన్ని చట్టాలు చూస్తే 498A అని, DBC అని, MC అని అన్ని చూసినా కానీ మహిళలకు అనుకూలంగానే ఉన్నాయి తప్ప ఇటు పురుషులకు బ్రతికే హక్కు కూడా లేనట్టుగా ఉంది చట్టంలో. అన్నిటికీ సమానత్వం అని చెప్తారు కానీ సమానత్వం అయితే కనిపించట్లేదు. మరి దీని మీద మీ అభిప్రాయం? నమస్తే సార్. దీని గురించి మనం మాట్లాడుకునే ముందు మనం అందరికీ ఇదే మెసేజ్ అందివ్వాల్సింది సార్. ఎందుకంటే మనం ఒంటరిగా వస్తాం, ఒంటరిగా పోతాం. మనతో ఎవరు వచ్చే వాళ్ళు ఉండరు. ఇప్పుడు తల్లైనా, తండ్రి అయినా, భార్య అయినా, భర్త అయినా, బిడ్డ అయినా, ఒక మనిషి మన జీవితంలో లేదు అని, ఒక మనిషి తన కళ్ళ ముందు తప్పు చేస్తుందని మనం ఎవరూ బాధపడాల్సిన పని లేదు. మనం ఎప్పుడు ఒంటరిగానే ఉన్నామని దయచేసి భావించండి. మన చుట్టూ ఒక పెద్ద వసుదైక కుటుంబం ఉన్నప్పటికీ సడన్ గా వసుదైక కుటుంబంలో తమ్ముడు ఇలాంటి వాడని తెలిసినా, భార్య ఇలాంటిదని తెలిసినా, తల్లి ఇలాంటిదని తెలిసినా, కూతురు మోసం చేసిందన్నా దయచేసి ఎవరు బాధపడకండి. ఎవరి కర్మ వాళ్ళు అనుభవిస్తారు అని వదిలేసి మీరు ప్రశాంతంగా ఉండండి. లేకపోతే చుట్టూ ఉండే బంధాలకి మనం బందీ అయిపోతాం. బందీ అయిపోయి ఆ బంధాలు మోసం చేస్తుంటే దాన్ని తట్టుకోలేక చాలా మంది సూసైడ్లు చేసుకుంటున్న పరిస్థితి చూస్తున్నాను సార్. చాలా మంది సూసైడ్లు చేసుకుంటున్నారు. సూసైడ్లు చేసుకోకుండా ప్రశ్నిస్తే వాళ్ళే చంపేస్తున్నారు. మనం అడగడం ఎందుకు, వాళ్ళతో తిట్టించుకోవడం ఎందుకు, దాని గురించి ఆలోచించడం ఎందుకు? సో వీటన్నిటికీ ఒక్కటే నాంది సార్. నేనైతే అనుకుంటున్నాను ఈ కేసు చూశాక చాలా మంది అసలు ఆవిడ ఎంత ధైర్యంగా 10 మందికి పాఠాలు చెప్పేటటువంటి ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్ అయి ఉండి ఎంత అసలు చక్కగా ఒక మనిషి ఇంట్లో చనిపోతే కంగారు, భయం, బాధ అన్నీ ఏమి లేవు సార్. రాత్రి వాడిని పిలిపించింది, ముక్కుకి మూతికి గుడ్డ అడ్డం పెట్టేసింది, చంపేసింది. వాడి గిలగిలా కొట్టుకొని కొన ప్రాణంతో ఉన్నప్పుడు అరే ఎందుకు చేసుకున్నానా దీన్ని, నా తల్లిదండ్రులు ఏమైపోతారు, నా బిడ్డలు ఏమైపోతారు అని ఎంత కంగారు పడిపోయి ఉంటాడు సార్. వాడి ఆఖరి క్షణంలో వాడి కోరిక, అరే అనవసరంగా అడిగాను, నేను ఇంకెప్పుడు అడగను, నేను మీ జోలికి రాను, నన్ను వదిలేయండి అని ఆ మనసు కొట్టుకులాడుతుంది కదా. సో అక్కడ నాకు అనిపించింది ఏంటంటే ఒక్కటే సార్, నిజం ఇవాళ కాకపోతే రేపు వెలుగులోకి వస్తుంది. ఇది ఇన్సిడెంట్ జరిగి ఎప్పుడో జరిగింది కదా. చూసినారా ఎంత బాగా వెలుగులోకి వచ్చిందంటే, ఆవిడ రాత్రి చంపేసింది, పొద్దునే చక్కగా టిప్ టాప్ గా రెడీ అయిపోయింది, చక్కగా ఏమి ఎరగనట్టుగా స్కూల్కి వెళ్ళిపోతే, ఆంటీ వెళ్ళొస్తానా ఆంటీ టిఫిన్ చేసినారా? చేసినానమ్మా, నువ్వు చేసినాను. ఆయనకి ఇప్పుడే పెట్టానంటే ఏంటో నీరసం ఉందని అలాగే పడుకున్నాడు. లేచాక తింటాడులేమ్మా, రాత్రి లేట్ అయి ఉంటుందేమో, కాసేపు పడుకోనిలేమ్మా. సరే ఆంటీ, తలుపు దగ్గరకేస్తున్నాను అని చెప్పి చక్కగా ఆంటీకి ఏమి ఎరగనట్టుగా దగ్గరకేసేసి వెళ్ళిపోయింది. స్కూల్కి వెళ్ళిపోయాక తెలుసు కదా లోపల మనిషి చచ్చిపోయాడని. వెళ్ళింది 1 గంట అయింది, 2 గంటలు అయింది, 12 అయింది, 11 అయింది. టెన్షన్ ఇంకా ఎలా బయటికి తెలిసిద్ది, ఎలా చెప్పాలని. ఆంటీ భోంచేశారా? చేశాను ఆంటీ. చేశానమ్మా. ఆంటీ ఒకసారి ఆయన వైపు చూసిరారా, ఎందుకంటే 10 సార్లు ఫోన్ చేశానంటీ, టిఫిన్ అక్కడ పెట్టాను కదా టేబుల్ మీద, ఇంకా తినలేదేమోనని. ఇంకా తిన్నాడో తినలేదో కూడా చెప్పట్లేదంటీ. అసలు ఫోన్ ఎత్తడే, అసలు ఇంకెంతసేపు నిద్రపోతాడు, ఒకసారి మీరు తలుపు కొడితే మెలుకోవచ్చు, లెగుస్తాడు అంటే, అయ్యో పడుకున్న వాడిని పడుకొని రాదమ్మా అంటే, టిఫిన్ కూడా తినలేదేమో ఆంటీ అంటే, పాపం ఆంటీ గారికి ఏం తెలుసు, పాపం అబ్బాయి అని తలుపు కొట్టింది. సో అక్కడ ఆ తలుపు కొట్టేటప్పటికి అక్కడ ఏమైందంటే అబ్బాయి తలుపు తీయలేదు. సరే అని తలుపు నెట్టి, ఏంటి అబ్బాయి ఎంతసేపు అని చూసేటప్పటికి అట్టే మంచం మీద పడుకున్నాడు. అబ్బాయి లెగు అంటే లెగవట్లా. అమ్మా ఏంటమ్మా అబ్బాయి లెగవట్లేదు, నువ్వురా తల్లి, తొందరగా ఏదో జరిగిపోయినట్టు నాకు అనిపిస్తుందమ్మా అనగానే
ఈవిడ బాధకి ఆవిడ అప్పుడు అక్కడి నుంచి స్కూల్లో ఒక గంట ఏడ్చేసి రాకుండా అసలు మనిషి కళ్ళు తిరిగి కింద పడిపోయినట్టుగా ఏమైంది అంటే మేడంకి ఏదో ఫోన్ వచ్చింది రాగానే పడిపోయినారు మేడం పాపం అనగానే అసలు ఆ డ్రామా మహానటులు కూడా వేయలేరు సార్. కింద పడిపోయి స్కూల్లో అంతా అల్లరైపోయి ప్రజలు అంటే అక్కడ ఉన్న పిల్లలు లెక్చరర్స్ అందరూ వచ్చేసి ఏమైందంటే వాళ్ళ ఆయన ఇంట్లో లెగవట్లేదంట, పక్కన ఆంటీ ఫోన్ చేసి చెప్పారు, భయం వేసిపోయింది, ఆ మేడం ఇలా పడిపోయారు కుప్పకూలిపోయారు అనగానే పాపం స్కూల్లో పిల్లలు టీచర్లు లెక్చరర్స్ అందరూ వచ్చేసి నువ్వు బాధపడకు ఏమి కాదు, అయ్యో అయ్యా ఇలా చేసావా అని ఏడుస్తూ డ్రామాలు చేస్తే ఎవ్వరికి అనుమానం రాలేదండి. అట్లే చక్కగా మనిషిని తీసుకొచ్చారు, పడుకోబెట్టారు, హార్ట్ స్ట్రోక్. ఎందుకంటే ఎక్కడ ఒక గాయం లేదు కదా, మూతికి గుడ్డ అడ్డం పెట్టేసి గాలి ఆడక చచ్చిపోయాడు పాపం. అది బయటికి రాదనుకున్నా. ఆ మనిషి ఆత్మ అక్కడెక్కడ తిరుగుతుంది కదా, నన్ను చంపేస్తావా, నీ బతుకుందిలే రేపు బస్ స్టాండ్ అని పాపం దృఢమైన గట్టి ఆత్మ ఈ రోజు ఘోషిస్తా ఎవరికో ఇంత క్లూ ఇచ్చిందనమాట. ఆ క్లూ ఇస్తా సొంత తమ్ముడు, అదేంటి అన్న బానే ఉన్నాడే, అన్నకి హార్ట్ అటాక్ రావడం ఏంటి, నిన్న మొన్న ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా అంతా బానే ఉంది, ఎందుకు వచ్చింది ఏంటి అంటే అప్పుడు కొన్ని ఫోన్లో మెసేజ్లో లేకపోతే అతను ఇంకొకరితో డిస్కస్ చేశారు, వాడు వాళ్ళ ఆవిడ మీద చాలా కోపంగా ఉన్నాడురా, అది వాళ్ళ కొలిగితే ఎవరితో ఉంటుందని నాతో అన్నాడురా, గొడవ పడాలి అన్నాడు ఒక వారం రోజుల నుంచి, సరైన టైం చూసి అడుగుతాలే ఇప్పుడు కాదన్నాడు, సడన్ గా ఏంట్రా ఈ హార్ట్ అటాక్ అంటే అప్పుడు ఎంక్వైరీ చేసుకుంటే ప్రియుడు ప్రియురాలు కలిసి చేసిన పని. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఒకటే గుర్తు తెచ్చుకోవాలి సార్, ధర్మం నిలబడుతుంది, ధర్మం గెలుస్తుంది, ఇవాళ కాకపోతే రేపు. చూసినారా 10 మందికి పాఠాలు చెప్పే స్కూల్ టీచరు చక్కగా కొలిగిరిని తీసుకొని లేచిపోదాం అనుకుంది, ఇద్దరు ఉద్యోగస్తులు కదా చక్కగా కలివిడిగా కుదిరింది. ఇప్పుడు చూడండి ఇద్దరు ఉద్యోగాలు హూస్ట్, ఇప్పుడు జైల్లో చెరొక జైల్లో పెట్టుంటారు, మహిళా జైల్లో జెంట్ జైల్లో, ఇద్దరిని కలిపి ఒకే జైల్లో పెట్టమని కూడా అడుగుతారు దౌర్భాగ్యులు. సో ఇప్పుడు మనకేమనిపించాలి, మనం సొసైటీకి ఏం మెసేజ్ ఇవ్వాలి అంటే నిజాయితీ గల పురుషులకి, సెన్సిటివ్ మైండ్ కలిగిన పురుషులకి, మీ కళ్ళ ముందు తప్పు జరిగితే ఆ తప్పుకు తగ్గిన ఆధారాలు చూస్తే మీరు దయచేసి ఆ విషయాన్ని ఎక్కడా బయట పెట్టకండి. మీరు విడాకులకు అప్లై చేసుకోండి, మీరు ఆవిడకి దూరంగా ఉండండి. ఏమైంది మీరు ఎందుకు ఇలా చూస్తున్నారంటే దయచేసి నన్ను క్షమించు, నేను నీ గురించి మాట్లాడను, ఇది ఏదో తెలుస్తుంది నాకు, అది పూర్తిగా తెలుసుకోవాలన్న ఆలోచన కూడా నాకు లేదు, అది పూర్తిగా తెలిసినా నేను ఎవ్వరికీ చెప్పను, సరేనా, నీ బతుకు నువ్వు బతుకు, కానీ పిల్లలు పాడైపోతారు, జాగ్రత్తగా ఉండు. లేదండి ఇంకొకసారి చేయనండి, ఏదో తప్పు జరిగిపోయిందండి అని చాలా మంది చెప్తుంటారు, కానీ ఒకసారి తప్పు జరిగాక 100లో 1% మార్పు వస్తుంది. ఒకసారి తప్పు జరిగాక రెండోసారి ఆ తప్పు చేయకూడదని 1% అనుకుంటారు. 99% ఆ తప్పుకి అలవాటు పడ్డోళ్ళు, ఒక చైన్ స్మోకర్స్ అంటారు చూడండి, ఒక సిగరెట్ తాగేవాడు 100 ప్రమాణాలు చేస్తాడు కానీ సిగరెట్ మానడు, ఒక మందు తాగేవాడు 100 ప్రమాణాలు చేస్తాడు మందు మానడు, కానీ ఎక్కడో ఒకరు వారి బాధ్యతలు గుర్తొచ్చి పిల్లల భవిష్యత్తు ఉంది, ఇప్పుడు నేను తాగి నాకు రోగం వస్తే బిడ్డల భవిష్యత్తు ఎలాగనుకున్న వాళ్ళు ఎలా మారతారో అలాగే వీళ్ళలో కూడా 1%. ఒక శారీరక సుఖానికి అలవాటు పడిపోయిన స్త్రీ భర్తకి 10 సార్లు వారించింది కానీ ఆ తప్పుడు పనులు మాత్రం ఆగదు. నిన్న మొన్న విజయవాడలో ఒక కేసు అండి, ఆ అమ్మాయి పాపం భార్య భర్త ఇద్దరు, భర్త ఆటో వాడు, పాపం 3 పిల్లలు, భార్య చక్కగా ఉండేది, ఇద్దరు చెరో పని చేసుకున్నామంటూ ఇప్పుడు చైతన్య కాలేజీలో విజయవాడలో ఇప్పుడు జరుగుతుంది, చైతన్య కాలేజీలో పనిచేస్తూ ఉంటదట, అక్కడ ఉండే అకౌంటెంట్ లింక్ పెట్టుకుని 4 ఏళ్ల నుంచి నడుస్తుందంట. ఒక స్టూడెంట్ రెడ్ హ్యాండెడ్ గా వీళ్ళిద్దరిని పట్టుకున్నాడు. చూస్తే ఆ స్టూడెంట్ గురించి ఈ ఆటో అతనికి చెప్పిందంట వాళ్ళ భార్య, చూడు వాడు నా మీద మనసు పడుతున్నాడు, సిగ్గులేదు, చిన్న పిల్లలకి ఏం పనులు ఇవి అంటే, వాడిని రావాలా, వాడిని తెగ్గోయాలా నాలిక, అది ఇదని వీడు ఆవిడ మాట్లాడుకున్నారు, ప్రశాంతంగా పడుకున్నారు. అయితే వాడు ఇతని నెంబర్ పట్టుకొని ఇతనికి ఫోన్ చేసి మీ ఆవిడ అకౌంటెంట్ గారితో ఇలాగ ఇల్లీగల్ కాంటాక్ట్ లో ఉంది అని చెప్పాడు. అప్పుడు ఆటో అతను కొన్ని ప్రూఫ్లు ఆధారాలు, ఇదిగో కావాలంటే అలాగా పలానా రోజు ఎక్కడుందో అడగండి, ఎక్కడుందో చెప్పండి, ఇవన్నీ బయటకు వచ్చినాయి. అప్పుడు ఇతను భార్యతో గొడవపడి కోప్పడి కొడితే ఆవిడ నిర్ధారించింది, అవును నేను ఇష్టపడి తిరుగుతున్నా, నువ్వెవరు చెప్పడానికి, నా ఇష్టం, చట్టాలు నా వైపు ఉన్నాయి, నువ్వెవరు మాట్లాడడానికి, ఇది తప్పని చెప్పడానికి నువ్వెవరు అని ఒక తాళి కట్టిన భార్య, అంటే తాళి కట్టించుకున్న భార్య తాళి కట్టిన భర్తని నిలదీసిన పరిస్థితి. అయితే పాపం ఎస్ఐ దగ్గర పెట్టాడట, సార్ మా ఆవిడ ఎలా సార్, ఏమయ్యా ఏం కేసులు కట్టమంటావు మమ్మల్ని,
ఆవిడికి ఇష్టం వచ్చినట్టు ఆవిడ తిరుగుతుంది, ఆవిడికి వాడికి వెళ్ళినప్పుడు మనం ఏం చేయలేమయ్యా అన్నాడు. ఈ ముగ్గురు పిల్లల్ని తీసుకొని వాళ్ళ అన్న భార్య దగ్గరికి వెళ్ళాడు. అమ్మ నా ముగ్గురు పిల్లలు అల్లాడిపోతున్నారమ్మా, మేము ఆటో పని చేసుకునే వాళ్ళం, చిన్న పిల్లలమ్మా, ఆడపిల్లలు, 2 ఆడపిల్లలు, ఓ మగ పిల్లడమ్మా అంటే, వాళ్ళు ఈ మధ్య కాలంలో తిరుపతి వెళ్ళారట. 1 నెల రోజుల క్రితమో ఈ ఇన్సిడెంట్ జరిగే 2 నెలల క్రితమో తిరుపతి వెళ్తే బొమ్మలు తెచ్చిందంట. ఆ పిల్లోడు అన్నాడంట, నాన్న అమ్మ కొన్న బొమ్మలు ఇగో అక్కడే ఉన్నాయి అన్నాడట. అమ్మ బొమ్మలు ఆఫీసులో వాళ్ళకి అని చెప్పి బొమ్మలు కొని వాళ్ళ అన్న భార్యకి కూడా గిఫ్ట్లు ఇచ్చే పరిస్థితి వచ్చింది. అంటే ఇప్పుడు ఆటో అతను ఇందాక కూడా కాల్ చేసినాడు, మేడం ఒకసారి వస్తారా మేడం, ఏమన్నా ఓ ఎస్ఐ గారితో ఏమన్నా మాట్లాడిస్తారా అని. నాకు అప్పుడు అనిపిస్తుంది, ఆ అకౌంటెంట్ ని, వాడికి భార్య ఉంది, వాడికి పిల్లలు ఉన్నారు, ఇతని కుటుంబాన్ని ఇలా 2 జీవితాలు నాశనం అయిపోతూ వీళ్ళకి భయం ఎందుకు లేదంటే చట్టం లేదు కాబట్టి. అదే ఎస్ఐకి అధికారం ఉంటే వాడు ఉద్యోగం ఊడబిగేసి ఇవన్న జైల్లో వేసి వాడిని జైల్లో వేస్తే భయం ఉంటది కదా. లేదు చట్టాలు అలా లేదు. ఆవిడ నచ్చినట్టు ఆవిడ ఉండొచ్చు, ఎవరితో అయినా ఉండొచ్చు, ఎంతమందితో అయినా ఉండొచ్చు. ఇప్పుడు ఆ ముగ్గురు బిడ్డల భవిష్యత్ ఏంటి? ఆ పిల్లలు నా దగ్గరకు వచ్చి నా చేతులు పట్టుకొని నిన్న ఒక వన్ డే, ఒక 2-3 డేస్ బ్యాక్ తీసుకొచ్చినారు అనుకుంటాను. నా కాలు పట్టుకొని పిల్లలు, ఆంటీ మా మమ్మీ ఇలా వెళ్ళిపోయారు ఆంటీ, బాత్రూమ్ లోకి వెళ్ళి వీడియో కాల్ మాట్లాడేది, ఎవరితో మాట్లాడుతున్నావు అంటే, ఏంటి మీరు ఫోన్లు అడుగుతారో మీ నాన్నతో చెప్పమంటారా అని పెట్ట మమ్మల్ని కొట్టేదాంటీ. మా తమ్ముడికే ఫోన్ ఇచ్చేది కానీ మాకు అస్సలు ఇవ్వదాంటీ, ఎందుకంటే మాకు ఫోన్ ఇస్తే కాల్స్ వచ్చేస్తాయని, మేము చూసేస్తామని మాకు ఇవ్వదాంటీ, మేము కానీ చూసామంటే ఆ అంకుల్ని. నా పిల్లలు చెప్తున్నారు. ఇప్పుడు ఆ పిల్లలు రేపు పక్కింటోడితో వెళ్ళిపోతారు. అప్పుడు తల్లి తండ్రి ఎవరన్నా అడగగలుగుతారా? అంటే వయసు కొంచెం పిల్లలు పెరుగుతుంటే తల్లిదండ్రులే దూరంగా పడుకొని మధ్యలో బిడ్డల్ని పడుకోబెడతారు. అంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని వ్యవస్థలు నడుస్తుంటే వీళ్ళు ఇంకొకటి తీసుకొని వెళ్ళిపోయారని పసిబిడ్డలకు తెలుస్తుంటే, అమ్మ ఎందుకు ఆ అంకుల్తో వెళ్ళిపోయింది దానికోసమే అనే విషయం పిల్లలకి తెలిసిపోట్లా. ఇప్పుడు కూడా ఆవిడ చక్కగా వేరే ఇల్లు తీసుకొని వాళ్ళ అమ్మగారు దాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నారట. ఆ అమ్మాయికి సంబంధించిన అన్నలు, ఏంటి మాట్లాడుతున్నావు అన్నారట. పాప అతని దగ్గర ఆధారం ఇతను ఫోన్ నెంబరే ఆవిడకి ఇచ్చాడు కాబట్టి ఆ నెంబర్ నుంచి ఎన్నిసార్లు కాల్ చేసిందో రాత్రులు నెంబర్ లిస్టులు ఉన్నాయి. ఒక్కసారి వీడియో కాల్ ఉంది, రాత్రి 11కి 10:30కి ఉండే వీడియో కాల్. ఆ 2 తప్ప అతని దగ్గర ఏమీ లేవు. ఆటో అతను ఏ కష్టం లేకుండా పెంచాడు భార్యని కానీ బిడ్డల్ని కానీ. తలో పని చేసుకుంటున్నారు. కొత్త బండి కొనిచ్చారు. మేము కూడా ఇంకా సెకండ్ హ్యాండ్ బండ్లే వాడుతున్నాం. వాళ్ళు కొత్త బండ్లు కొనిచ్చారు భార్యకి అభిమానంతో. నువ్వు కూడా సొసైటీలో టీచర్ అమ్మలాగా ఉండాలి, నువ్వు చక్కగా, నువ్వు పనిచేసే ఆయమ్మ కాదు టీచర్ అమ్మలాగా ఉండాలి అని చెప్పి ఒక ఆయమ్మని టీచర్ అమ్మలాగా భర్త చూసుకోవాలనుకుంటే, ఈ ఆయమ్మ అకౌంటెంట్ తీసుకొని వెళ్ళిపోయి 3 బిడ్డల్ని రోడ్డుకు వదిలేస్తే ఇప్పుడు భర్త ఏమనుకోవాలి? వీళ్ళని బయటికి పోనివ్వకూడదు, వీళ్ళని ఇంట్లోనే పెట్టుంచాల్సింది. అనవసరంగా ఉద్యోగం, స్వాతంత్రం, స్వేచ్ఛ అని బయటికి పంపిస్తే ఇలా చేశారని అనుకుంటారుగా. రేపు నిజాయితీగా ఉద్యోగాలు చేసే ఆడబిడ్డల మీద కూడా అపనమ్మకం వచ్చేస్తుందిగా. సో పరిస్థితుల్లో సొసైటీ ఎటు వెళ్ళిపోతుందో అర్థం కాని పరిస్థితి అండి. ఇప్పుడు చూడండి, దారుణంగా చంపేసి ఒక పెద్ద ఆర్కెస్ట్రా డ్రామా వేసింది. ఇప్పుడు అంత కష్టపడి బిఈడి చదివి తెచ్చుకున్న ఉద్యోగం పోయింది. ఆ కొలిగ్ అన్నాడు చూడండి, వాడి ఉద్యోగం పోయింది, వాడి కుటుంబం రోడ్డున పడింది, దీని కుటుంబం రోడ్డున పడింది. ఇంతకీ అమ్మ ఎందుకు జైలుకి వెళ్ళింది? అమ్మ ఇంకొక అతనితో కలిసి నాన్ని చంపేసిందంట. ఆ అంకుల్ ఎవరు? ఆ అంకుల్కి మా అమ్మకి సంబంధం ఉందంట. ఏం సంబంధం? అదేదో పెద్దవాళ్ళు చెప్పుకుంటారు చూడు, ఆ గదుల్లో ఉండే సంబంధాలట అని పిల్లలు మాట్లాడుకుంటే, ఆ పిల్లల్ని చూసి తోటి పిల్లలు ఎదుర వాళ్ళమ్మ జైలుకి వెళ్ళిందిరా, దేనికి? వాళ్ళ నాన్ని చంపేసిందంట ఇంకొకరితో పడుకొని. ఆ పిల్లల భవిష్యత్తు. ఈ పడుకోవడం అనే పదాన్ని 2-3 పిల్లలు నన్ను అడిగితే నేను మాట్లాడలేకపోయానండి. ఈవెందో ఒక 3rd క్లాస్ 2nd క్లాస్ పిల్లోడు అనుకుంటా. కాదు, ఆంటీ ఆ అంకుల్ తో పడుకుంది అని మా పక్కన సార్ చెప్పుకుంటూ ఉన్నారు ఫోన్ లో. పడుకోవడం ఏంటి ఆంటీ? మా మమ్మీ, మా డాడీ, మేము అందరం పడుకుంటాం కదా, పడుకుంటే తప్పేంటి? పడుకోకూడదా అంటే నేను ఆ లెక్చరర్ని పిలిపించా. రేపు బుద్ధి లేనోడా, పిల్లల ముందు మాట్లాడుకోవాల్సిన మాటలేనా అంటే, సారీ మేడం, నేను అలా అనుకోలేదు మేడం అని. తప్పు ఎందుకు తప్పు? మీరు లాయర్ కదా, మీరు చెప్పండి. ఒక ఆంటీ ఒక అంకుల్ తో పడుకుంటే ఎందుకు తప్పు అని నీకెవరు చెప్పారు? మా లెక్చరర్ సార్, మా పీటీ సార్ ఫోన్ మాట్లాడుతున్నారు. అప్పుడు నేను విన్నాను ఆంటీ. పడుకుంటే తప్ప? నేను పడుకుంటున్నాను, మా అమ్మ పడుకుంటుంది, మా డాడీ, మా తమ్ముడు, మా చెల్లి కూడా పడుకుంటుంది. పడుకుంటే తప్పేంటి? స్లీపింగ్ కదా, తప్పెలా అంటే ఆ లెక్చరర్ని పిలిచి వాడి ముందు ప్యాట్ పని పేకాలనిపించిందండి.
పిల్లల ముందు ఎలా మాట్లాడుకుంటారంటే, వాడు మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు మేడం, వాళ్ళు అక్కడ ఉన్నారని చూసుకోలేదు. గబుక్కని ఫోన్ మాట్లాడితే ఏంట్రా అంటే, అరే అది వాడితో దొరికిపోయిందిరా, వాడితో పడుకుందిరా. అరే వాడితో పడుకుందా? అరే ఎలారా పడుకుంది అది వాడితో? ఛీ ఏంట్రా ఇంత పెద్ద నీచమా? ఛీ అది ఇదని పడుకోవడం గురించి మాట్లాడారు. పిల్లలకి అదే మైండ్ లో పడిపోయింది. సో ఇటువంటి పరిస్థితుల్లో వ్యవస్థలు ఎటెళ్ళిపోతున్నాయో గాని, నేటి బాలలే రేపటి పౌరులు అన్న విషయాన్ని తల్లిదండ్రులు మర్చిపోతున్నారు. సొసైటీ మర్చిపోతుంది. వేసుకునే బట్టలు మర్చిపోతున్నాయి. అసలు ఎటువైపు వెళ్ళిపోతుందో అర్థం కాని పరిస్థితి అండి. సో దయచేసి ఇటువంటి పరిస్థితుల్లో మగవాళ్ళు స్థిమితంగా, స్మిత ప్రజ్ఞత కలిగి కొంచెం పెద్దవాళ్ళ సలహా తీసుకుని ఒక స్టెప్ వేయండి. లేకపోతే గవర్నమెంట్ స్కూల్ టీచర్ చంపేసినట్టు, కుక్కర్‌లో పెట్టి ఉడకబెట్టినట్టు, ఫ్రిడ్జుల్లో పెట్టేసినట్టు, ఎక్కడో హనీమూన్ అని చెప్పి పెద్ద పెద్ద హిల్స్ దగ్గరికెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. ఏమో నెట్టేస్తారేమో. అయ్యయ్యో! ఫోటో తీసుకుంటూ ఉన్నాం. జస్ట్ కాలు జారి పడిపోయాడు నా భర్త అని ఏడిస్తే అప్పుడు మనకి ఆధారాలు కూడా దొరకవు కదా! హనీమూన్‌కెళ్లారు. భార్య ఎందుకు భర్త నెట్టేస్తుంది? అనుకోకుండా జరుగుంటుందిలే అనుకుంటారు. కానీ అనుకోని ప్రియుడితో వెళ్ళిపోవడం కోసం ప్రియురాలు భర్తను చంపేసిందని ఎప్పుడుకో వస్తున్నాయండి. సో ఇటువంటి పరిస్థితుల్లో మగవాళ్ళకి మనము ఇచ్చే సలహా, చట్టాలున్నాయి, కేసులున్నాయి. పోరాడగలిగితే పోరాడండి. లేకపోతే వాళ్ళ కర్మ, వాళ్ళ బతుకులు ఇంతే అని వదిలేయండి. కళ్ళ ముందు వస్తున్న కేసులు, ఆ పిల్లల్ని చూస్తూ అసలు ఏం చెప్పాలో అర్థం కాల. నిన్న కూడా కాల్ చేసినాడు అతను. పొద్దున కూడా కాల్ చేశాడు. మేడం రండి మేడం మాట్లాడండి. ఎస్ఐ గారితో మాట్లాడినంటే నేను చెప్పాను, అయ్యా క్రిస్మస్ హడావుల్లో ఉన్నారు. జనవరి 1 అంతా అయిపోయాక నేను పిలిపిస్తాను. పెనమలూరో, పోరంకి కూడా చెప్పినారు పిలిపిస్తాను. అక్కడ ఎమ్మెల్యేని కూడా పిలిపిస్తాను. వాళ్ళందరి ముందు పంచాయతీ పెడతాను. ఆ అకౌంటెంట్ నిలదీస్తాను. అరే నీ వల్ల 3 బిడ్డల భవిష్యత్తు పోయిందిరా. మీరు కాలేజీలో లెక్చరర్లు, పాఠాలు చెప్పుకునే వాళ్ళు, మీరు చదువుకునే వాళ్ళు, మీరా ఇలాంటి పనులు చేసేది? రోడ్డు మీద ఎవడో తాగుబోతోడు తప్పు చేసినాడంటే అర్థం ఉందిరా మీలాంటి వల్ల అని అతన్ని అడిగేయాలి. అతన్ని అడగాలని మనస్ఫూర్తిగా అనిపిస్తుందండి. కానీ అది చట్ట విరుద్ధం. వాడు అడుగుతాడు నా ఇష్టం నాకేంటి, మీరెవరు చెప్పడానికి? వచ్చింది ఆవిడ నాతో పడుకుంది, ఆవిడకి నాకు లేని ఇష్టం, ఆ కష్టం మీకేంటి? నన్ను నిలదీస్తాడేమో. కాళ్ళ పట్టుకొని పెట్ట కొట్టైనా సరే ఆ 3 బిడ్డల జీవితాలకి ఒక వెలుగు నింపాలని ఉంది. కానీ ఆ భార్య ఇక్కడికొచ్చి మారిపోయినట్టుగా నటించి భర్తని మళ్ళీ లేపేసి అడ్డం లేకుండా వెళ్ళిపోతే అంటే ఎవరిని మార్చాలో కూడా అర్థం కావట్లేదండి. సో చెడు చూడవద్దు, చెడు వినవద్దు, చెడు కనవద్దు, చెడు మాట్లాడవద్దు అంటారు చూడండి. దీని గురించి మనం మాట్లాడుకోవద్దు. చెడు అనుకోండి చూడవద్దు. ఎవరన్నా మీ ఆవిడ గురించి చెప్తే వినవద్దు. ఇటువంటి పరిస్థితుల్లో 3 కోతుల బొమ్మల బతుకులు అయిపోయినాయండి ఈ రోజు మగవాళ్ళని. ఎందుకని మగవాళ్ళని అంటున్నానంటే ఆడవాళ్ళకి ఆ పరిస్థితి వస్తే ఆడవాళ్ళు పంచాయతీలు పెట్టేస్తారు, గొడవలు చేసేస్తారు, పెద్ద మనుషులు తీసేస్తారు. ఇదిగో నా మొగుడు దాంతో పోతున్నాడు అని గొడవ పెట్టేస్తారు. కానీ పాపం మొగుడు నా భార్య వాడితో పోతుంది, వీడితో తిరుగుతుంది, వాడి దగ్గర డబ్బులు తీసుకుంది, ఇవంతా చెప్పలేరండి. సో నేను రేపు విజయవాడలో చేయబోయే కేసు ఏదైతే ఉందో ఈ ఆటో అతను 3 బిడ్డల తండ్రి, ఆధారాలు, ఆటో అతని తల్లి, ఆటో అతని చెల్లెలు వీళ్ళందరూ వచ్చి ఇప్పుడు సొసైటీలో ఈ ఆయమ్మని ఇతన్ని పట్టుకుంటే అతనంతా అనుమానమేనండి, అదంతా ఏం లేదండి, అంతా బానే ఉందండి అంటే ఆవిడే ఒప్పుకుంది నాకు అతనికి సంబంధం ఉంది, నువ్వెవర్రా మాట్లాడడానికి అనేసి. సో ఇప్పుడు మనము ఏమి చేయలేమండి. ఎస్ఐ అయినా పిలిపించి ఏం చెప్తాడు? విడాకులు ఇచ్చేయమంటున్నాడు భర్త. కనీసం డైవర్స్ దాని మీద సంతకం అన్నా పెట్టు, మా బతుకులు మేము బతుకుతాం అంటున్నాడు. ఆఖరికి అదేమన్నా పెడతారేమో మరి చూడాలి. ఎనీవే ఇలాంటి విషయాలు జరిగినప్పుడు ప్రాణాలు పోతాయేమో ప్రశ్నిస్తే అనే పరిస్థితి అయితే వచ్చిందండి. ఈ రోజు వాడితో తిరుగుతున్నావేంటి లెక్చరర్ తో అన్నందుకే పాపం గవర్నమెంట్ స్కూల్ టీచర్ ఊపిరి ఆపేసి ఒక పెద్ద హై డ్రామా ప్లే చేసింది. సో ఇలాంటివి రిపీట్ కాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భార్యాభర్తల సంబంధాన్ని భగవంతుడు కలుపుతారు. ఇష్టమైతే కలిసి ఉండండి, కష్టమైతే విడిపోండి, కానీ ఒకళ్ళు చంపుకోకండి. ఇవాళ కాకపోతే రేపు బయటకు వస్తాయి. ఇష్టమైతే కలిసి ఉండండి, కష్టమైతే వద్దు విడిపోదాం, మ్యూచువల్ డైవర్స్ తీసుకోండి, విడిపోండి. ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఎక్కడా చెప్పుకోవద్దు. ఆవిడ ఎట్లా అని మీరు చెప్పొద్దు, ఇతను ఎట్లా అని మీరు చెప్పొద్దు. సొసైటీలో ఆవిడ బతుకని ఎందుకు విడాకులు ఇస్తున్నావు అంటే ఇద్దరు మ్యూచువల్ గా ఇష్టపడి విడిపోతున్నాంలే, మా ఇద్దరు మనసులు కలవలేదు అని చెప్పేసేయండి. ఆవిడ గురించి మీరు చెప్పాడని ఇదిగో వీడు నోరు తెరిస్తే నా గురించి చెప్పేస్తాడేమోనని వాళ్ళు చంపేస్తారు. ఈ రోజు చూసిన ఇన్సిడెంట్ కూడా అదే. ప్రశ్నించిందని నా అన్నని చంపేసింది మా వదిన అంటూ అతను బయటకు వచ్చి ఆధారాలు చూపిస్తే కేసు తిరగదోడితే వాళ్ళిద్దరి మధ్య ఉండే రిలేషను, అక్కడ స్కూల్లో పిల్లలు కొంత ఇచ్చిన ఎవిడెన్స్ వీటి అన్నింటినీ పట్టుకొని ఇప్పుడు అరెస్ట్ జరిగింది. ఎప్పుడో జరిగిన ఇన్సిడెంట్ కదా, ఇప్పుడు వచ్చింది. అదేదో ఏరియా అండి, ఆ ఏరియా గురించి మీరు ఒక ప్రేక్షకులకి చెప్పండి. అచ్చంపేట అనే ఊరు అయితే నేను విన్నాను. సో అది సార్ పరిస్థితి. పక్కన ఆ వీడియో కూడా మీరు ప్లే చేయండి సార్. సో ఎందుకంటే సొసైటీకి మనం ఒక మెసేజ్ అందివ్వాలి, చాలా జాగ్రత్తగా ఉండండి. విలువైనది బంధాలు, బంధుత్వాలు కాదు, ప్రాణం.
పోతే రాదు, బంధాలు బంధుత్వాలైనా తర్వాత మనం సంపాదించుకుందాం, కానీ ప్రాణం పోతే రాదు. సో దయచేసి జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను.